హల్లెలూయా. మనకు బాధ కలిగినప్పుడు మనతో ఉన్న స్నేహితులతో చెప్పుకుంటాం, మన బంధువులతో చెప్పుకుంటాము. మనకు బాధ కలిగిన ఈ బాధ ఎలా పోవాలా అని మనకు వీళ్ళకు చెప్పుకుంటాము. కానీ ఆ బాధ వాళ్ళకి చెప్పినప్పుడు మన ముందు అయ్యో ఇలా జరిగింది అంటారు, కానీ వెనుకకు వెళ్ళిన తర్వాత హేళన చేస్తూ ఉంటారు. కానీ దావీదు నేర్చుకుంది ఏంది అంటే, ఆయన అంత సైన్యములకు అధిపతి అయినప్పటికీ, తను రాజు అయినప్పటికీ కూడా మనుషులకు చెప్పకుండా ఎవరికి చెప్పుకుంటున్నాడు? దేవునికి చెప్పుకొనుచున్నాడు. హల్లెలూయా. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన నాకు పరిశుద్ధ పర్వతములో నుండి నాకు ఉత్తరం ఇచ్చెను. అది నేర్చుకున్నాడు. మనమైతే మనుషులకు చెప్పుకున్నట నేర్చుకుంటున్నాము, కానీ రాజు అయినప్పటికీ దేవునికి చెప్పుకొనుట నేర్చుకుని తన బాధలన్నిటిలో నుండి తను కృంగిపోయినప్పుడు, తన వేదన పడుతున్న